హాయ్ ఫ్రెండ్స్, దిల్ రాజు గారు తన మీనల్లుడిని రౌడీ బాయ్స్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారనే విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు న్యూస్ ఏంటంటే ఆ రౌడీ బాయ్స్ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది అండ్ ఆ మూవీని ఇప్పుడు రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఏంటి షాక్ అయ్యారా? నేను కూడా విన్నాక ఇలాగే షాక్ అయ్యా. ఈ మూవీ రిలీజ్ డేట్ తెలుసుకునే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే ఈ మూవీని 25th ఏప్రిల్ అంటే రేపైతే రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీని ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనే దానిపైన క్లారిటీ అయితే ఏమీ లేదు. కానీ ఈ మూవీ రిలీజ్ ఆల్రెడీ 2 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ మూవీ కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్లో మాత్రమే రిలీజ్ అయితే చేయబోతున్నారు. అండ్ ఆ థియేటర్స్ లిస్ట్ ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ థియేటర్ వచ్చేసి విజయనగరంలో ఎస్విసి రజనీ శివరంజని థియేటర్లో 50 రూపీస్ టికెట్తో అయితే ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారు. అండ్ సెకండ్ కర్నూలులో ఎస్విసి మూవీస్ 50 రూపీస్ టికెట్. అండ్ థర్డ్ ఏలూరు ఎస్విసి మూవీస్ 50 రూపీస్ టికెట్. అండ్ హైదరాబాద్లో ఏఎంబి సినిమాస్లో 350 రూపీస్ టికెట్తో ఈ మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. మీకు ఎవరికైనా ఈ మూవీ నచ్చి మూవీకి వెళ్దాం అనుకుంటే ఈ థియేటర్స్లో మాత్రం వెళ్ళండి. అసలు ఈ రిలీజ్ ఎందుకు అనుకునే వాళ్ళు కామెంట్ అయితే చేసేయండి అండ్ లైక్ అయితే చేసేయండి. ఈ రిలీజ్కి ఎంతమంది వెళ్తున్నారో కామెంట్ అయితే చేసేయండి అండ్ ఎందుకు వెళ్తున్నారో కూడా కామెంట్ చేసేయండి. మ్యాక్సిమం అనుపమ కోసం అయితే ఈ మూవీ రిలీజ్కి వెళ్తారు. అండ్ ఈ మూవీలో సీన్స్ కూడా ఉన్నాయంట కదా. నేనైతే ఈ మూవీని ఇంకా కంప్లీట్గా అయితే చూడలేదు. జస్ట్ సాంగ్స్ అయితే నాకు కొంచెం మంచిగా అనిపించాయి అండ్ సాంగ్స్ అయితే వింటా. సో మీరు మూవీ చూసింటే మూవీ ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.